మనము ఈ ఎపిసోడ్‌కి ముందు ధ్యానము గురించి తెలుసుకున్నాము. తరాల గురించి తెలుసుకున్నాము. సెకండ్ డైమెన్షన్, థర్డ్ డైమెన్షన్, ఫోర్త్ డైమెన్షన్, ఫిఫ్త్ డైమెన్షన్ అని. మన యొక్క పూర్వీకుల గురించి తెలుసుకున్నాము. వారు ఎలా ధ్యానం చేశారు ప్రాతకాలంలో తెలుసుకున్నాము. ఇప్పుడు ధ్యానము ఎలా చేయాలో తెలుసుకుందాము ఈ ఎపిసోడ్‌లో. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదములు. యానము ధ్యానము అనుకున్నాము. అసలుకి ధ్యానం ఎందుకు చేయాలి? ధ్యానం అంటే ఏంటో తెలుసుకుందాం. ఎలా చేయాలో తెలుసుకుందాం. అసలు 3 రకాలైనటువంటి ఈ ప్రపంచంలో 3 రకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి ప్రాపంచికత కార్యక్రమాలు, అంటే వరల్డ్‌కి సంబంధించింది, ప్రాపంచిక విషయాలకు సంబంధించింది ప్రాపంచికత కార్యక్రమాలు. రెండోది దైవికత కార్యక్రమాలు, అంటే దైవానికి సంబంధించిన కార్యక్రమాలు, అంటే గుళ్ళు గోపురాలు, పూజలు పునస్కారాలు, స్తోత్రాలు, జపాలు. మూడోది వచ్చేసి ఆధ్యాత్మికత కార్యక్రమాలు. ఆధ్యాత్మికత అనేది మరియు దైవత్వానికి సంబంధించింది. డివోషనల్, స్పిరిచువల్. మనందరం కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం. స్పిరిచువాలిటీ డివోషనల్ అంటారు, డివోషనల్ని స్పిరిచువాలిటీ అంటారు. డివోషనల్ అంటే దైవానికి సంబంధించింది, స్పిరిచువాలిటీ అంటే స్పిరిట్, ఆత్మకు సంబంధించింది. అంటే ఆధ్యాత్మికత అంటే ఆది ప్లస్ ఆత్మ, ఆధ్యాత్మ అంటారు. ఆది అంటే మనం మూలం నుంచి ఏదైతే సనాతనమైనటువంటి విశ్వం నుంచి ఆవిర్భవించామో, ఈ యొక్క ఆది ఆత్మకు సంబంధించింది. ఆధ్యాత్మ కథ అంటే సారాంశము, అదే ప్రయాణము. ఆధ్యాత్మికత అంటే ఆది మూలం నుంచి వచ్చిన ఆత్మల యొక్క ప్రయాణమే ఆధ్యాత్మికత. మన ఆత్మలను తెలుసుకోవడమే అది ఆధ్యాత్మికత, అదే స్పిరిచువాలిటీ అంటారు. డివోషనల్ అంటే ఏమిటంటే, మనకి ఆత్మ గురించి తెలియదు కాబట్టి నేను శరీరాన్ని, నాకు ఈ మనసు చేసే ఎన్నో రకాలైన గందరగోళాలు, భయాలు బయటపడాలంటే నాకు దైవమే దిక్కు అని మనం పూజలు పునస్కారాలకి, మన తర్వాత గుళ్ళు గోపురాలకు వెళ్తుంటాం, స్తోత్రాలు చేస్తాము, జపాలు చేస్తుంటాం. అందుకోసమే భగవద్గీతలు చెప్పారు ఏంటంటే, కోటి పూజ సమస్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమో ధ్యానం, ధ్యానకోటి సమోలయ అన్నారు. పూజ కోటి సమోస్తోత్రం అంటారు. 1,000,000 సార్లు పూజ చేస్తే ఒక స్తోత్రానికి సమానము. స్తోత్రకోటి సమో జప అన్నారు. అంటే 1,000,000 సార్లు స్తోత్రాలు చేస్తే, అంటే పారాయణాలు, తర్వాత ఎన్నో రకాలైనటువంటి ఎన్నో పారాయణాలు చేస్తుంటాం. అన్ని చేసినప్పుడు దానికి ఒక జపం, నామ జపంతో సమానం అంటారు. జపకోటి సమో ధ్యాన అన్నారు. అంటే 1,000,000 సార్లు ఏదైనా మంత్ర బీజాక్షరంని జపించిన దానికి ఒక క్షణము కానీ, ఒక నిమిషం ధ్యానంలో కూర్చుంటే దానికి సమానం అని చెప్పారు. ధ్యానకోటి సమోలయ అన్నారు. అంటే మనం 1,000,000 సార్లు, అంటే 1,000,000 క్షణాలు అంతర్గతంలో మనము సాధనలో కూర్చున్నప్పుడు మనము విశ్వంలోకి లయం అవుతాం. అంటే లయ అనుసంధానం అవుతాం. అంటే ఇక్కడే కూర్చొని మనం విశ్వంలో ఉన్న ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలను మనము ఈ యొక్క దివ్యచక్షు ద్వారా మనం దర్శించుకోగలుగుతాము. ప్రతి ఒక్కరికి దివ్యచక్షు ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సహస్రారం ఉంది. భగవంతుడికి ఏదైతే మనము డివోషనల్, అంటే దైవత్వంలో ఏదైతే మన విగ్రహాల్లో చూస్తున్నామో, శివుడికి 3వ కన్ను ఉంది. తామర పువ్వులో కూర్చున్న లక్ష్మీదేవి, సరస్వతీదేవి, శివుడి చేతిలో ఉన్న త్రిశూలము 3 కోణాలు ఉన్నటువంటి, మరి విష్ణువుకి శంకు, చక్రము, గద, ఢమము అని వాళ్ళ యొక్క విగ్రహంలో ఉన్నటువంటి ఆయుధాలను మరియు వారి యొక్క పట్టుకున్న వస్తువులు మనము గమనిస్తూ ఉన్నాం. అవన్నీ కూడా మనలోనే ఉన్నాయి, అంతర్గతంగా ఉన్నాయి. అవన్నీ బాహిర్గతంగా మనకి చిత్ర రూపంలో చూపించారు. అంటే అంతర్గతంగా కనిపించదు కాబట్టి బాహ్య రూపంలో చూపించారు. కమలము అంటే ఇక్కడ ఉన్న సహస్రదళము, అదే పద్మ కమలం అంటారు. అది చూపించలేక అందులో కూర్చున్నట్టుగా చూపిస్తున్నారు, చేతిలో కమలం పట్టుకున్నట్టుగా చూపిస్తారు. సో అవన్నీ మనలో ఉన్నావని తెలియజేసేదే ధ్యానము. అందుకోసం మనం తెలుసుకున్నాం, ఆధ్యాత్మికత అంటే ఆది ఆత్మ యొక్క ప్రయాణమే ఆధ్యాత్మికత. సో మనమే ఆత్మలం, మనమే భగవంతులమని తెలియజేసేదే ధ్యానము. నెమ్మదిగా ధ్యానం చేసుకుంటూ పోతుంటే మనము అంతర్గతంగా శూన్యంలోకి ప్రవేశించి లయంలో అవుతుంటాం. అంటే విశ్వగోళాలను మనం దర్శించగలుగుతాం.
ఎన్నో దృశ్యాలను చూడగలుగుతాము, ఎన్నో శ్రవణాలను వినగలుగుతాము. అప్పుడు ఇదంతా కూడా ధ్యానంలో, తపస్సులో జరుగుతూ ఉంటుంది. అవన్నీ మనం తెలుసుకున్న తర్వాత మనము బహిర్గతంగా ప్రపంచానికి తెలియజేస్తుంటాం. అట్లా మనకి సనాతనం నుంచి, ఎన్నో యుగాల నుంచి, అంటే కృతయుగం నుంచి, త్రేతాయుగం నుంచి, ద్వాపరయుగం నుంచి, మరి ఇప్పుడున్న కలియుగం వరకు ఎందరో మహానుభావులు ఎన్నో వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు తపస్సు చేసి వారందరూ కూడా తాళపత్ర గ్రంథాలు రాసి, కొంతమంది ప్రపంచానికి తెలియజేసి, అవి శిష్యులు మళ్ళీ వాటిని గ్రంథ రూపంలో రాసి, మనకి ఇప్పుడు కనబడుతున్న ఎన్నో రకాలటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథాలు మనం ఈరోజు చదువుకొని ఎంతో తన్మత్వం అవుతూ మనం కూడా వాళ్ళలాగా తయారవుతున్నాం. తయారు కావాలని ప్రతి ఒక్కరికి జిజ్ఞాస ఉండాలి, తపన ఉండాలి. అందుకోసమే ధ్యానము ఎలా చేయాలో తెలుసుకుందాము. మనము ఈ ప్రపంచంలో కనబడుతుందంతా కూడా మనసు ద్వారా జరుగుతుంది. శరీరము లోపల మనసు, తర్వాత మనకి ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, తర్వాత పంచ కర్మేంద్రియాలు. ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అంటే దశేంద్రియాలు అంటారు. దశేంద్రియాలని ఈ మనసు కంట్రోల్ చేస్తుంటుంది. చూడమంటుంది, వినమంటుంది, మాట్లాడమంటుంది, వాసన గ్రహించమంటుంది, నాలుక రుచి తెలియజేస్తుంది, దాని తర్వాత చర్మం స్పర్శ తెలియజేస్తుంటుంది. తర్వాత రెండు చేతులతోటి మనము ఎన్నో పనులు చేస్తుంటాము, అది కర్మేంద్రియాలు. కాళ్ళతోటి నడుస్తుంటాము, ఎన్నో పనులు చేస్తుంటాము. తర్వాత మలమూత్ర ద్వారాల ద్వారా మనం తీసుకున్న ఎన్ని ఆహార పదార్థాలన్నీ బయటకు వెళ్తుంటాయి. దాని తర్వాత నోరు మనం మాట్లాడుతుంటుంది. ఈ కర్మేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు. ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు మనసు ఆధీనంలో ఉంటుంది. మనకి ఈ కనబడుతున్న ఈ వస్తు ప్రపంచం అంతా కూడా మనసు ద్వారా ఉద్భవించబడ్డాయి. కానీ ఇవన్నీ కూడా శాశ్వతం కాదని తెలుసుకోవాలి. ఏది శాశ్వతమో అనేది ఈ మనస్సును నడిపించే ఆత్మ, బుద్ధిని నడిపించే ఆత్మ శాశ్వతం తెలుసుకోవాలి. ఆత్మకు నాశనం లేదని మనకి ప్రతి ఒక్క మతంలో, ఎన్నో గ్రంథాలలో, ఎన్నో వారి యొక్క ఏమంటారు పవిత్ర గ్రంథాల్లో తెలియజేశారు. ఆత్మకు నాశనం లేదు. ఎప్పుడైతే మనం ఆత్మ అవుతామో మనకి ఈ ప్రపంచం నుంచి మనకి పరలోకాలకు సంబంధించిన జ్ఞానం కూడా తెలుస్తుంది. ధ్యానం ఎలా చేయాలంటే ప్రతిరోజు కూడా మీ వయస్సు ఎంత ఉందో నిమిషాలు, లేదంటే ఒక 10 నిమిషాలు, లేదా 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40 నిమిషాలు, 50 నిమిషాలు, 60 నిమిషాలు, అంటే 10 నిమిషాల నుంచి గంట వరకు మీ యొక్క సమయాన్ని మీరు కేటాయించుకోండి. మీ కోసం మీరు కేటాయించుకోండి. హాయిగా ఎక్కడున్న వాళ్ళు అక్కడ కూర్చోండి, కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి, వేలు పెట్టుకోండి. హాయిగా కళ్ళు మూసుకొని మన అంతర్గతంగా నడుస్తున్న ప్రాణవాయువుని, అంటే శ్వాసలను గమనిస్తూ ఉండండి. అంటే ఈ నాసిక రంధ్రాల నుంచి, ముక్కు రంధ్రాల నుంచి వస్తున్న ఇడా పింగళ, అంటే ఈ యొక్క 2 ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండండి. ఎప్పుడైతే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తుంటామో మనసులో ఉన్న ఆలోచనలన్నీ తేటతెల్లమవుతుంటాయి. అలా 2 కాళ్ళు క్రాస్ చేసుకొని, వేలు పెట్టుకొని, హాయిగా కూర్చొని, కళ్ళు 2 మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉండండి. అలా ఆ మనసులో వస్తున్న ఎన్నో ఆలోచనలను కట్ చేస్తూ మళ్ళీ శ్వాసను గమనిస్తూ ఉండండి. ఈ 2 కనుబొమ్మల మధ్యలో ఉన్న ఈ భూమధ్యానం అంటారు, అదే నాసిక ఆగ్రహం అంటారు. నాసికాగ్రాన్ని గమనిస్తూ ఉండాలి. అంటే బిందువు, మన బొట్టు పెట్టుకున్న స్థానము, ఆ బిందువుని గమనిస్తూ ఉండండి. అది త్రినేత్రానికి మూలము, ఆధారము. అలా 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 ఈ యొక్క భూమధ్యము గమనిస్తూ మన తర్వాత శిఖ అంతము, అంటే తల మధ్య భాగాల్లో ఉన్నటువంటి ఈ యొక్క బ్రహ్మరంధ్రాన్ని గమనిస్తుండండి. ఇదే ఆది, మధ్య, అంత్యము. ఇది ఊర్ధ్వ స్థాయికి సంబంధించింది. అలా 10 నిమిషాల నుంచి గంట వరకు ధ్యానం చేస్తూ ఉండండి. కళ్ళు తెరిచే ముందు 2 చేతులు విడతీసి కళ్ళ మీద పెట్టుకొని హాయిగా చిరునవ్వుతో కళ్ళు తెరుస్తూ అంతర్ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోకి మనము అడుగుపెట్టాం. మనం తర్వాత ఎపిసోడ్లో ధ్యానం ద్వారా వచ్చే అనుభవాలు, ధ్యానం వల్ల ఎన్ని సిద్ధులు సంప్రాప్తిస్తాయి తెలుసుకుందాం.
కృతజ్ఞతలు. కృతజ్ఞతలు.